Hello guys, this is Sadvika. Welcome back to my channel Sadvika Talks. ఈ రోజు మన ఛానల్లో రెస్టారెంట్ స్టైల్ చికెన్ లెగ్ పీస్ ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కంపల్సరీగా చూడండి. అండ్ నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ నేను 4 లెగ్ పీసెస్ తీసుకున్నాను. ఇవి సాల్ట్ వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ దాకా సోక్ చేసుకున్నాను. ఇలా సోక్ చేసుకుంటే చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను హాఫ్ కప్ లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను ఇందులో. ఇప్పుడు ఆ లెగ్ పీసెస్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలి లెమన్ జ్యూస్తో. అండ్ నెక్స్ట్ మనం మసాలాలు మ్యారినేట్ చేసుకున్నప్పుడు ఈజీగా పడుతుంది లెగ్ పీసెస్కి అనేది. సో చికెన్ ఎప్పుడు మసాలా పట్టించి ఇలా ఫస్ట్ లెమన్ జ్యూస్ అప్లై చేసిన తర్వాత మసాలాలు మ్యారినేట్ చేసుకోవాలి. చూసారు కదా, లెమన్ జ్యూస్ని బాగా మ్యారినేట్ చేసి ఒక 10 మినిట్స్ దాకా సైడ్కి పెట్టేసుకోవాలి. 10 to 20 మినిట్స్. అండ్ 20 మినిట్స్ తర్వాత చూసారు కదా ఇలా ఉంటుంది. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి అండ్ నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ నేను కారం యాడ్ చేస్తున్నాను. రుచికి సరిపడా కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్స్ బేసన్ అంటే శనగపిండి, 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్. కార్న్ఫ్లోర్ ఎంత క్వాంటిటీ అయితే వేసుకుంటారో రైస్ ఫ్లోర్ కూడా అంతే క్వాంటిటీ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ 1 ఫుల్ ఎగ్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ గసగసాల పేస్ట్ టేస్ట్ కోసం అండ్ ఫుడ్ కలర్. ఇది పూర్తిగా ఆప్షనల్, మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు. రెస్టారెంట్ స్టైల్ రావాలని చెప్పి నేను ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు మొత్తం బాగా మ్యారినేట్ చేసుకోండి చికెన్ లెగ్ పీసెస్కి బాగా పట్టేలాగా. చూసారు కదా, మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ సైడ్కి పెట్టేసుకోవాలి. 1 అవర్ తర్వాత డీప్ ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, 1 అవర్ తర్వాత తీసి మళ్ళీ ఒకసారి మసాలాను బాగా పట్టించండి ముక్కలకి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి బాగా. ఇక నేను డీప్ ఫ్రైయింగ్కి ఆయిల్ తీసుకున్నాను. ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చికెన్ అనేది డీప్ ఫ్రై చేయాలి. అప్పుడే లోపల ఉన్న చికెన్ మొత్తం ఉడుకుతుంది. 2 సైడ్స్ డీప్ ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇలా 2 సైడ్స్ డీప్ ఫ్రైయింగ్ అయిన తర్వాత ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ మొత్తం తీసేసుకొని టిష్యూలోకి వేసుకోండి. మిగతా ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ పీల్చేస్తుంది. నెక్స్ట్ సేమ్ అలానే ఇంకొక పీస్ కూడా వేయించుకొని అలా అన్ని పీసెస్ని వేయించుకొని తీసుకోండి. చూడండి, ఫైనల్గా రెస్టారెంట్ స్టైల్ చికెన్ లెగ్ పీసెస్ అనేవి రెడీ అయిపోయినాయి. హాట్గా సర్వ్ చేసుకొని తినేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.